వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని అంటే మీరు అడగట్లేదు, బట్ నేను చెప్తున్నాను ఎందుకో అని. ఎందుకు అంటే నాకు కాలేజ్ స్టార్ట్ అయింది. ఆ కాలేజ్కి కూడా నేను చాలా లేట్ వెళ్ళాను. అవన్నీ ఇంకంప్లీట్ పెండింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి నేను చాలా కొంచెం బిజీగా ఉన్నాను. సో అందుకోసం అని చెప్పి వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేయాల్సి వస్తుంది మాట లేట్గా, కావాలని అయితే అస్సలు కాదు. ఇంకా వరలక్ష్మి పూజది కూడా నేను వాయిస్ ఓవర్ ఇద్దామనుకున్నాను, బట్ అస్సలు టైం లేదు నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైమ్. సో అందుకోసం అని చెప్పి జస్ట్ సాంగ్ పెట్టేసి పోస్ట్ చేశాను అనమాట. అందులో నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. అదైతే నేను మా మమ్మీ శారీతో కుట్టించుకున్నాను. సో ఆ రోజైతే వేసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎలా ఉన్నాను కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు కామెంట్ చేయరు, బట్ నేను అడుగుతూ ఉంటాను అనమాట అలాగా. ఇంక ఇక్కడైతే పాలీకు రెడీ అయిపోయింది. మా నాన్న అయితే కట్టేస్తున్నమాట వినాయకుడికి. మేమైతే అన్నిటికీ పాలి కడతామండి. వినాయక చవితికి ఇంకా వరలక్ష్మి వ్రతంకి కూడా కడతాము. ఇంక ఇక్కడైతే అరటివి పెట్టేసాను అనమాట. వీటిని ఏమంటారో నాకు తెలియదు పెద్దగా ఎగ్జాక్ట్గా. అవైతే జస్ట్ ఫర్ డెకరేషన్ మంచిగా కనిపించడం కోసం అని పెట్టాము. అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే కంపల్సరీ కడతాము, ఎవ్రీ ఇయర్ కడతాము అన్నమాట. నేను మా డాడీ డెకరేట్ చేస్తాము ఎవ్రీ ఇయర్. ఆ పీట అవన్నీ కూడా మా మమ్మీ మొత్తం ప్రసాదాలు తయారడానికి టైం సరిపోతుంది. మా మమ్మీ మా డాడీ అయితే మార్నింగ్ 2:30కి లేస్తారు. అప్పటి నుంచి ఇంకా పని మొత్తం అదే ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే నీట్గా డెకరేట్ చేస్తున్నాం. నేను వరలక్ష్మి పూజకు కూడా ఇలానే తీద్దాము అనుకున్నాను, మంచి నీట్గా డెకరేట్ చేసేది ఇంకా అన్నీ కూడా. ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ అమ్మవారికి శారీ కడతాను అనమాట. శారీ కాకపోయినా చిన్న బ్లౌజ్ పీస్ అన్న కడతాను అనమాట. కానీ ఈసారి అయితే అస్సలు కుదరలేదు. నాకైతే చాలా అంటే చాలా టైట్గా ఉన్నాను నేనైతే ఆ రోజు. ఇంకా మా తాతయ్యకి అయితే అస్సలు హెల్త్ బాగాలేదు అప్పుడు, అందుకోసం అని చెప్పి. లేదు అంటే నేను ఇంకా ఎంత మంచి అనుకున్నా, గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను, ఇంకా అమ్మవారికి శారీ కట్టేది చేద్దాం అనుకున్నాను, బట్ ఏది కుదరలేదు. నేను పర్సనల్గా ఏది చేయలేదు, ఇంకా మీకు వీడియో కూడా తీయలేకపోయాను. పోనీ చేసినా కానీ వీడియో తీసేదాన్ని, బట్ అసలు చేయలేదు అనమాట. అందుకోసం అని చెప్పి వీడియో తీయలేకపోయాను. ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ కట్టడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మా డాడీ అయితే డెకరేట్ చేస్తున్నమాట పైన మామిడి కొమ్మలతోటి. అవి అవన్నీ వేసరికి మొత్తం నిండిపోతుంది. ఆ ఫ్రూట్స్ కూడా ఏం కనపడవు, బట్ ఇంకా అలా డెకరేట్ చేయాలి కాబట్టి కంపల్సరీ డెకరేట్ చేస్తుందన్నమాట. ఒకసారి మొత్తం 2 days అనమాట అలాగా. ఇంక ఇక్కడైతే మా మమ్మీ చెప్పాను కదా ఫుడ్ ప్రిపేర్ చేస్తుందన్నమాట వినాయకుడి కోసం అని చెప్పి. 9 items చేస్తుందన్నమాట ఎవ్రీ ఇయర్ సేమ్ కాదు, సమ్ డిఫరెంట్ మారుతూ ఉంటుంది అన్నమాట. ఇంక ఇవైతే అన్నీ నేను మంచి నీట్గా ఆర్గనైజ్ చేయాలి కదా అక్కడ. సో ఇంకా ప్లేట్స్ తీసుకొని అవన్నీ వాష్ చేసి తుడుస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ తుడిసాను కదా, మా మమ్మీ మళ్ళీ కప్స్ తీసుకొచ్చింది మాట కడిగి. వీటిలో చిన్న క్యూట్గా ఉంటాయని చెప్పి, అవి చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి. సో ఇంకా వీటిలో వేసాను. అవన్నీ డబల్ అవుతాయి అన్నమాట. అవన్నీ డబల్ గిన్నెలు అయిపోతాయి ఇప్పుడు. ఒక దాంట్లో వేసి వీటిని ఇంకా ఇవైతే దద్దోజనం, ఇంకా పులిహోర, ఇంకా పాయసం అవన్నీ చేసిందన్నమాట. కుడుములు అవన్నీ వీటినే మేము తింటాం అన్నమాట. ప్రసాదాలే మేము తింటాము లంచ్ లాగా. మళ్ళీ ఎక్స్ట్రా మా కోసం ఫుడ్ ఏం చేసుకోము. ఇంక ఇవైతే కుడుములు. ఫస్ట్ ఆ బౌల్ వేస్తాను, దాని తర్వాత ఆ బౌల్ చాలా పెద్ద అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకో బౌల్ వేస్తాను. అలానే అయిపోతుంది అన్నమాట. అవి 9 పెట్టాలంట యాక్చువల్గా, లేకపోతే వీటిలోనే చిన్న బౌల్స్లోనే వేసేదాన్ని. ఇంకైతే దీపాలు పెడుతున్నాను. ఇంకా దీపాలు కూడా రెడీ అయిపోయింది. కాయిన్స్ తల పెట్టాను. వెనకాల సంథింగ్ మీరు లైక్ ప్లేట్ లాగా కుట్టుకున్న ఆకులు నేను అలా పెట్టాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇవి కూడా రెడీ అయిపోయినాయి ప్రసాదాలు. సో ఇంకా ఇవైతే చూపిస్తున్నాను అనమాట ఏం ప్రసాదాలు ఏంటి అని చెప్పి. ఇప్పుడు సింపుల్గా ఉంటుంది, కానీ దాని తర్వాత చాలా ఎక్కువ అయిపోతాయి ఐటమ్స్. చూస్తూ ఉండండి. చూసారా ఎన్ని ఐటమ్స్ అయిపోతాయో. మనకు కూర్చోడానికి ప్లేస్ ఉండదు. ఇంకా మేమైతే అలా అడ్జస్ట్ అయ్యి కూర్చుంటాం. ఇంక అక్కడైతే ఇంకా మేము ముగ్గురమే కాబట్టి సింపుల్గా ప్రశాంతంగా చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. అంటే ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య కూడా ఉంటాడు, బట్ ఈ ఇయర్ అయితే మా తాతయ్యకి బాగాలేదు, ఇంకా హాస్పిటల్లో ఉన్నారనమాట వినాయక చవితికి కూడా. సో ఇంకా అలా అయిపోయింది, మేము ముగ్గురం ఉన్నాము. ఇంక ఇక్కడైతే నా కొత్త బుక్స్కి నేను స్వస్తిక్ గీస్తున్నాను అనమాట. బుక్స్ పైన గంధంతో ఎవ్రీ ఇయర్ రాంగ్గా ఇస్తాను చూసుకుంటా కూడా, బట్ ఈసారి అయితే శ్రద్ధగా చూసుకొని గీస్తున్నాను అనమాట. అంటే మా డోర్కి స్వస్తిక్ గణేష్ ఉంటాడు, సో ఇంకా దాన్ని చూసుకుంటా గీస్తున్నాను. ఇంక ఇక్కడైతే మా మమ్మీ నేనైతే తోరణాలు కడుతున్నాము. అవి కడుతున్నాం అన్నమాట చేతుల కోసం, మా ముగ్గురు కోసం. ఇంక ఇక్కడైతే మా డాడీ స్టార్ట్ చేశారన్నమాట ఇంకా కథ చదవడం, ఇంకా అవన్నీ కూడా. ఇంకా ఫైనల్గా అయితే ఇది మా గణేశుడు ఇలా రెడీ చేసామన్నమాట. చూడండి, చూసి మా దేవుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడైతే మా మమ్మీ అష్టోత్తరాలు చదువుతుంటే మా డాడీ పూలు పెడుతున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే నా సింపుల్ అవుట్ఫిట్ మాట. నేనైతే అసలు మేకప్ ఏం వేసుకోలేదు. ఎలా ఉన్నాడో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.